ఒక ఫోటోగ్రాఫ్ నేను ఇప్పుడు ప్లే చేస్తున్నాను. ఆ ఫోటోగ్రాఫ్ చూసిన తర్వాత లెట్స్ టాక్ అబౌట్ దట్ ఫోటోగ్రాఫ్ విచ్ ఈస్ క్వైట్ ఇంట్రెస్టింగ్. ఎస్, వాయనాడ్. ఎందుకంటే 2 సార్లు వాయనాడ్లో రాహుల్ గాంధీకి పట్టం కట్టిన తర్వాత రాహుల్ గాంధీ ఆ సీట్ను వదులుకున్న తర్వాత ప్రియాంక అక్కడ పాగా వేయాలని చెప్పి చూశారు. ఈ నేపథ్యంలో వాయనాడ్లో త్రిముఖ పోటీ ఉంది. ఓ పక్క బీజేపీ నుంచి హరిదాస్ ఉన్నారు, అలాగే అక్కడ ఇన్కంబెంట్ గవర్నమెంట్ నుంచి కూడా పోటీ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా దగ్గర ఒక 3 లక్షల ఓట్లు, బీజేపీకి 1.5 లక్షల ఓట్లు లాస్ట్ టైం పడ్డాయి. సో ఈసారి గెలుపు నల్లేరు మీద నడకే కావచ్చు, కానీ మురళి మెజారిటీల విషయంలో వాయనాడ్ మీద చాలా హోప్స్ పెట్టుకుంది కాంగ్రెస్. 5 లక్షల మెజారిటీ అంటే ఇది ప్రియాంక రాజకీయ ఆరంగేయడానికి, అంటే ఇంతవరకు రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా రాజకీయంగా ప్రియాంక ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావటం, తను కూడా ఒక ఖచ్చితమైనటువంటి పవర్ సెంటర్ రాబోయే కాలంలో రాహుల్తో సమానంగా యాక్టివ్ పాలిటిక్స్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్ కావడానికి ప్రియాంక అప్పుడప్పుడు రావడం, తల్లికి అనుకూలంగా ప్రచారం చేయడం, లేకపోతే తన బ్రదర్కి అనుకూలంగా ప్రచారం చేయడం, ఇలాంటి కొన్ని సందర్భాలు మాత్రమే ఉన్నాయి. నేరుగా ప్రత్యక్ష రాజకీయాల్లో రావడం, ఇక్కడ బలాన్ని నిరూపించుకోవడం, తద్వారా దక్షిణ భారతంలో కూడా కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైనటువంటి పట్టు చాలా క్లియర్గా ఉంది. ఏమాత్రం తమ పట్టు సడలేదు. ఉత్తర భారతంలో కొంత భారతీయ జనతా పార్టీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, దక్షిణ భారతంలో ఇప్పటికీ మా పట్టు ఉందని చూపించుకోవడం, ఇలా అనేక రకాలైన రాజకీయ అంశాలు ముడిపడి ఉన్నటువంటి ఫలితం. కాబట్టి ఇక్కడ మెజారిటీ తెచ్చుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి పట్టు నిరూపించుకోవడం, ప్రియాంకకు ఉన్నటువంటి యాక్సెప్టెన్స్, ప్రజల్లో యాక్సెప్టెన్స్ ని ప్రూవ్ చేసుకోవడం, ఇలాంటి అనేక అంశాలు ముడిపడి ఉన్నాయి. కాబట్టి వాయనాడ్ మీద అంత ఫోకస్